2026-27 కేంద్ర వార్షిక బడ్జెట్ సమావేశాల వేళయింది. ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ఆర్థిక సర్వే 2025-26ను ప్రవేశపెట్టనున్నారు. దేశ ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబించే ఈ నివేదికను ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ నేతృత్వంలో రూపొందించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి 6.3% నుంచి 6.8% మధ్య ఉండవచ్చని సర్వే అంచనా వేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి మధ్య భారతదేశం స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తోందని సూచిస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుముఖం పడుతోందని, ఇది 4% టార్గెట్కు చేరువవుతుందని సర్వే పేర్కొంది. ముఖ్యంగా ఆహార ధరలు అదుపులోకి రావడం సామాన్యులకు ఓటనిచ్చే అంశమని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మెరుగైన రుతుపవనాల వల్ల వ్యవసాయ వృద్ధి రేటు ఆశాజనకంగా ఉందని, రబీ పంట దిగుబడి పెరగడం వల్ల ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని సర్వే తెలిపింది. రెండు 2030 నాటికి దేశంలో ఏటా దాదాపు 78.5 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన అవసరమని, దీనికోసం తయారీ రంగంపై ప్రత్యేక దృష్టి సారించాలని సర్వే సూచించింది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే వచ్చే 2 దశాబ్దాల పాటు నిలకడగా 8% వృద్ధి రేటును సాధించాల్సిన అవసరం ఉంది. ఇక కృత్రిమ మేధ, రోబోటిక్స్, బయోటెక్నాలజీ రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులు పెరగాలని సర్వే నొక్కి చెప్పింది. గత 5 ఏళ్లలో నేషనల్ హైవేలు, రైల్వే నెట్వర్క్ విస్తరణ ద్వారా మౌలిక సదుపాయాల కల్పనలో గణనీయమైన ప్రగతి నమోదైందని నిర్మల ఆర్థిక సర్వే బహిర్గతం చేసింది. అధికారుల నిర్లక్ష్యం సామాన్య రైతులను అష్టకష్టాలు పెడుతోంది. ఎంతో చదువులు చదివి అధికారం సొంతం చేసుకున్న ఆఫీసర్సే అన్నదాతల పట్ల అమానుషంగా ప్రవర్తించడం సిగ్గుచేటు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్దమాసాన్పల్లి గ్రామం వద్ద మల్లన్న సాగర్ నుండి నీటిని వదలడంతో కాలువ తెగిపోయింది. కాలువలో పూడిక తీత పనులు పూర్తి కాకముందే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి నీటిని వదిలారు. దీంతో కష్టపడి పండించిన పంట నీట మునిగిపోవడంతో రైతన్నలు విలిపిస్తున్నారు. వరి నాట్లు వేసి పంటలు పండుతాయని ఆశతో ఉన్న తమకు కాలువ తెగిపోవడంతో నిరాశ మిగిలిందన్నారు. అధికారుల నిర్లక్ష్యం మూలంగా తమ పంటలు నీట మునిగి నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 20 ఎకరాల వరకు తీవ్ర నష్టం వాటిల్లిందని అధికారులు, ప్రభుత్వం గుర్తించి వెంటనే పరిహారం అందించాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. 7:30 గంటలకు నీళ్లు వదిలిన అధికారులు ప్రభుత్వ ఒత్తిడితోని, అధికారుల నిర్లక్ష్యంతోని ఈ నీళ్లు వదిలడం వల్ల దాదాపు ఒక 20 ఎకరాల రైతులు నష్టపోవడం జరిగింది. పెద్దమాసాన్పల్లి గ్రామంలో చాలా వరకు భూమిలో ఇప్పుడు నాట్లు వేసుకోవడం జరిగింది. నాట్ల వల్ల దాదాపు 500-600 రూపాయలు కైకిలి, ఒక్కొక్క ఎకరానికి 20 నుంచి 25 వేల రూపాయలు పెట్టుబడి పెట్టుకొని ఈ రోజే నాట్లు మొదలు పెట్టుకొని 2-3 రోజులు అయింది. 20 ఎకరాలు ఓన్లీ ఇసుకతో పేర్కొని పోయిందండి. దయచేసి అధికారులు ముందుగా మాకు ఇంటిమేషన్ ఇచ్చి నీళ్లు వదిలినా సరిపోయేది. అర్ధరాత్రి వేళలో ఇవ్వడం వల్ల కాల్వలో మొత్తం పూడికతీత కార్యక్రమం మొదలు పెట్టక ముందే నీళ్లు వదిలారు. రైతుల నష్టం ఎవరు చెల్లిస్తారు? ఈరోజు ప్రభుత్వ నిర్లక్ష్యం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఏ విధంగానైనా మా రైతులను ఆదుకొని మాకు కూడా ఇరిగేషన్ ప్రాజెక్టు వల్ల, లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల నీళ్ళు ఇవ్వాలని కోరుతూ మా రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించి మా రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతుంది. నిన్న రాత్రి 7:30 గంటలకు
బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రావికంపాడు వెళ్ళు జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై కంటైనర్ వాహనం మరో వాహనాన్ని ఢీకొనడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే హైవే రెస్క్యూ వాహనాలు అంబులెన్స్లు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఈ ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్ మంటల్లో చిక్కుకొని సజీవ దహనమైనట్లు పోలీసులు తెలిపారు. ఇక అప్డేట్స్ చూద్దాం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. బ్రహ్మంగారి కోనేరు వద్ద మహిళలతో ఎమ్మెల్యే పులవర్తి నాని జరిపిన సంభాషణ ఫేస్బుక్ లైవ్ లో వైరల్ కావడంతో రాజకీయ దుమారు మొదలైంది. గత ప్రభుత్వంలో ఇచ్చిన కానుకలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే కుమారుడు చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ చేవిరెడ్డి మోహిత్ రెడ్డి ఘాటుగా స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రజల సొమ్ముతోనే కానుకలు ఇచ్చారని ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మండిపడ్డ మోహిత్ రెడ్డి స్వర్ణముఖి నదిలో ఇసుక మాఫియా, రామచంద్రపురంలో మట్టి మాఫియా ఎవరు నడుపుతున్నారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం తక్కువ కాలంలోనే 300 కోట్ల అక్రమాస్తులు ఎలా సంపాదించిందని నిలదీస్తూ తన వద్ద ఆధారాలు ఉన్నాయని, దేనికైనా సిద్ధమని ప్రకటించారు. తన నిజాయితీ నిరూపించుకునేందుకు కాణిపాకం వినాయకుని సాక్షిగా సత్యప్రమాణం చేయడానికి సిద్ధమని ప్రకటించిన ఆయన అదే సవాల్కు ఎమ్మెల్యే పులవర్తి నాని సిద్ధమా అంటూ బహిరంగ సవాల్ విసిరారు. పులవర్తి నాని గారిని ఎవరో ఒక మహిళ వచ్చి మాకు ఇంతకుముందు సంక్రాంతి కానుకలు ఇచ్చేవాళ్ళు, ఇంతకుముందు మాకు బాగా చూసుకునేవాళ్ళు, మాకు ఇప్పుడేం రావడం లేదని ఒక మాట అడిగితే పులవర్తి నాని గారు మేము అవినీతి చేయలేదు, మేము అవినీతి డబ్బు ఇవ్వలేదని చెప్పి కొన్ని గొప్పలు మాట్లాడి ఒక విధంగా ఒక గర్వంతో ఈరోజు మాట్లాడే విధానం ఇంతకుముందే నాకు వీడియోలో చూడడం జరిగింది. నిజంగానే ప్రజలు మీరే మాటలు మాట్లాడుకుంటా ఉంటే నవ్వుతున్నారని చెప్పి ఇక్కడ మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అవినీతి కుటుంబం, అవినీతి తిమ్మింగళం ఏ విధంగా ఉంటుందో మన రాష్ట్రంలోనే 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏ ఎమ్మెల్యే చేయని విధంగా ఈరోజు చంద్రగిరిలో పులవర్తి నాని గారు అవినీతి చేస్తున్నారు. ఇక్కడ ఎన్నో ఉదాహరణలు, మేము ఎన్నోసార్లు పోరాడి ఎన్నోసార్లు బయట పెట్టాలని చూసినా కూడా అక్రమంగా తిరిగి మా వాళ్ళ మీద కేసులు పెట్టడం, మాట్లాడే పాత్రికేయ మిత్రుల మీద కేసులు పెట్టడం, ఇలాంటి దుర్మార్గ చర్యలు చేస్తున్నారు. కొన్ని ఎగ్జాంపుల్లో మీ దృష్టికి నేను తేవాలనుకుంటున్నాను. ఈరోజు గాంధీపురంలో సర్వే నెంబర్ 13లో ఎన్ని ప్లాట్లు మీరు అమ్ముకొని మీరు మీ కార్యకర్తలు తిన్నారంటే నా దగ్గర ఒక్కొక్క ప్లాట్ ఆధారంగా ఇక్కడ ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నా. మల్లంగుంటలో 20 ఎకరాలు ఎస్సీలు భూమి ఉంటే దాన్ని ఏ విధంగా కొట్టేయాలని చెప్పి ఒక జీవో తెప్పించి దాంట్లో 1 ఎకరా మీ పార్టీ ఆఫీస్ పెట్టి మిగతా అంతా ఏ విధంగా వెనకాల కొట్టేయాలని చెప్పి ఒక ఆలోచనతో, దుర్మార్గమైన ఆలోచనతో మల్లంగుంటలో చేస్తున్నారు.